మనం ఇప్పటిదాకా ఈ ఆలయం గురించి, ఆలయంలో ఉన్న ఉపాలయాల గురించి ఎన్నో రహస్యాలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయం, పూరి జగన్నాథుడి విగ్రహం ఎలా ప్రకటితమైంది, అసలు స్వామి ఎక్కడ ఎలా వెలిసాడు అనే ఆ కథ చెప్తా మీకు. చాలా అద్భుతమైన విషయం, అసలు రోమాలు నిక్కపొడుచుకుంటాయి అంత. అదేమిటో ఇప్పుడు చూద్దాం. కృతయుగంలో ఇంద్రజుమ్నుడు అని ఒక మహారాజు ఉండేవాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఆలయం కృతయుగం నుంచే ఉంది. ఈ ఆలయం గురించి రామాయణంలో ఉంది. రామాయణం ఉత్తరకాండలో పూరీ క్షేత్రం గురించి ఉంది. చాలా విచిత్రంగా రాముడే చెప్పాడు పూరీ క్షేత్రం గురించి, ఉత్తరకాండలో ఉంది. అలాగే ద్వాపర యుగంలో మీరు భాగవతం తీసి చూస్తే అందులో ఒక మాట రాసి ఉంటుంది, అన్నారాయణ విగ్రహంబు జలది ప్రాంతంబున జగన్నాథ స్వరూపంబై ఉండే అని శుకుండు పరీక్షిన్నరేంద్రునకు చెప్పే అని ద్వాదశ స్కందంలో ఉంది భాగవతంలో. అంటే రామాయణం కన్నా భాగవతం కన్నా ముందే జగన్నాథ క్షేత్రం అసలు ఇక్కడికి వచ్చి ఉంది. కృతయుగంలో ఇంద్రజుమ్నుడు అని ఒక మహారాజు ఉండేవాడు. ఆయన భార్య పేరు గుండీచ. జాగ్రత్తగా వినండి, ఈ పేరు మీకు పూరీ క్షేత్రంలో అస్తమానం వినిపిస్తూనే ఉంటుంది, గుండీచ అనే పేరు. ఆ మహారాజు ఎన్నో యుద్ధాలు చేయించాడు, చాలా పరాక్రమవంతుడు, అన్నీ చాలా బాగున్నాయి. ఆయనకి అన్నీ చేసినా తృప్తి కలగల. ఏమిటి యుద్ధాలు చేయించాను, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాకు తృప్తి కలగట్లేదు, ఏదో ఒక గొప్ప పని చేయాలి. ఆలోచించి ఒక గొప్ప ఆలయం కడదాము, ఆలయం చరిత్రలో ఎల్లప్పటికీ నిలిచిపోవాలి, నా పేరు ఎప్పటికీ మారుమోగిపోవాలి, ఎన్ని యుగాలైనా సరే నా పేరు మారుమోగాలి అని చెప్పి అనుకున్నాడు. అనుకుని సరే అయితే ఒక గొప్ప ఆలయం కట్టేద్దాం, శిల్పులు డబ్బు అన్నీ ఉన్నాయి. మరి పేరు నిలబడాలి అంటే ఏం చేయాలి? ఎవ్వరు చేయలేని మూర్తిని ఎవరినో ఒకళ్ళని అందులో పెట్టాలి, అంతేనా? అంతే కదా. మామూలు మూర్తులు అయితే అప్పటికే ఎన్నో ఆలయాలు ఉండుంటాయి. అలా కాకుండా ఎవ్వరు చేయలేని విచిత్రమైన పని చేస్తే అప్పుడు నా పేరు నిలబడుతుంది, ఏం చేద్దాము అని ఆలోచించాడు. ఆలోచించి చివరికి ఓ పని చేద్దాం, సాక్షాత్తు దేవుణ్ణే తీసుకొచ్చి తన నిజస్వరూపంలో ఆలయంలో పెడదాం. ఎలాగైనా దేవుడు నిజంగా నిజస్వరూపంలో ఉన్న ఆలయం ఎక్కడ ఉండదు కదా, మనకి మూర్తి రూపంలో ఉంటాడు ఆయన, అందులో మనం చూసుకోవాలి భగవంతుణ్ణి. కానీ అలా కాకుండా భగవంతుణ్ణే కరచరణాదులతో తీసుకొచ్చి ఆలయంలో నించోబెడదాం ఎలాగైనాను అని ప్రారంభించాడు. ఇది మంచి పనేనా? అతను స్టార్ట్ చేసింది మంచిదే, భగవంతుడికి ఒక ఆలయం కడదాం అనుకోవడం. కానీ దాని వెనకాల ఉన్న ట్యాగ్ ఏమిటి? నేను ప్రపంచంలో యునీక్గా నిలబడిపోవాలి, అది రజోగుణం. సరే, భగవంతుడు ఏం చేస్తాడంటే ఆయనకి ఎలా అడ్జస్ట్ చేయాలో, ఎలా కరెక్ట్ చేయాలో తెలుసు, ఆయన చేస్తాడు. చూడండి, భగవంతుడు నిజంగా కరచరణాదులతో ఎక్కడున్నాడు, నేను ఎక్కడ చూడగలను, ఎలా తీసుకురాగలను భగవంతుణ్ణి అని రోజు ఇంకా తపనలో కూర్చున్నాడు. ఒకరోజు స్వామి కల్లో కనిపించి, ఆయన ఒక పని చెయ్యి, నీలాచలం అని ఒక ప్రదేశం ఉంది, ఒక కొండ, ఆ కొండపైన నేను నీలమాధవుడు అన్న రూపంలో కరచరణాదులతో ఉన్నాను, నిజంగా విగ్రహం కాదు, నేనున్నా అక్కడ నీలమాధవుడు అనే రూపంలో, నన్ను కనిపెట్టు అని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయాడు. దాంతో లేచి ఓహో స్వామి సాక్షాత్కరించాడంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు భగవంతుడు వచ్చినా మహాత్ములు వచ్చినా ఆ కళ ఎప్పుడు కాకతాళీయం కాదు, అది వాళ్ళు రాదలుచుకుంటేనే వస్తారు. స్వప్న దర్శనం అంటారు దాన్ని, అది వాళ్ళు ఇవ్వదలుచుకుంటే ఇస్తారు. జగన్నాథుడి చరిత్రలో మీకు కనిపిస్తుంది, ఆయన ఎప్పుడైనా నిదర్శనం చూపించదలుచుకుంటే స్వప్నంలోనే కనిపిస్తాడు. మీరు ఆయనకి అటాచ్ అయ్యాక చూద్దరు, అస్తస్తమాను కనిపిస్తూ ఉంటాడు. మీరు గర్భాలయంలోకి వెళ్ళినట్టు, కొన్నిసార్లు ఆయన కౌగిలించేసుకుంటున్నట్టు, కొన్నిసార్లు ఆయన పక్కన కూర్చుని మీరు ఆయన అమ్మవారు ప్రసాదం తింటున్నట్టు, అలాంటివి ఎన్ని దివ్యమైన స్వప్నాలు వస్తాయో. అవన్నీ కాకతాళీయం కాదు, అవన్నీ స్వామి కావాలి అనుకుని తెప్పించేవి. అలాగే ఈయన కల్లో కనిపించి చెప్పాడు. చెప్తే ఓహో నీలాచలం నీలమాధవుడు రెండు చెప్పాడు, ఎక్కడుంది అది అని చెప్పి ఎంక్వైరీ చేశాడు. చేస్తే ఎవరు అసలు ఈ పేర్లు ఎప్పుడు వినలేదండి, నీలాచలం వినలేదు, నీలమాధవుడు వినలేదు, ఎక్కడున్నాయో తెలియదు అన్నారు. సరే అయితే అని చెప్పి నలుగురు మెరికల్ లాంటి వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళని పట్టుకొచ్చి, మీరు నలుగురు 4 దిక్కులకు వెళ్ళండి, వెళ్ళి మొత్తం కనిపెట్టండి ఎక్కడుందో అసలు ఆ నీలాచలం అనేది అని చెప్పాడు. చెప్పేసరికి వెళ్ళిపోయారు. ఒక దిక్కుకి మాత్రం విద్యాపతి అనే ఒక బ్రాహ్మణుడు వెళ్ళాడు. అతను ఇంద్రజుమ్నుడికి రైట్ హ్యాండ్ లాంటి ఆయన, చాలా తెలివైన వాడు, చాలా సమర్థుడు, ఏ పని ఇచ్చినా సరే సాధించుకొచ్చేసే మనిషి అనమాట. అంతా విద్యాపతిని నువ్వు వీటి పక్కకి వెళ్ళు అని పంపిస్తే ఆయన వెళ్ళాడు. వెళ్ళి తిరిగాడు, ఎక్కడా దొరకలే. ఎవరినైనా నీలమాధవుడు నీలాచలం అనగానే ఎప్పుడు వినలేదు అంటున్నారు అంతే. ఈ లోపల వెళ్ళిన మిగతా 3 వచ్చేసారు, మహారాజా అసలు అలాంటివి లేవు, మీకు వచ్చిన కళ అంతా ఊరికే వచ్చింది అని. కానీ ఈయనకి విద్యాపతి మీద నమ్మకం ఉంది. సరే ఆయన వస్తాడు అని చూస్తున్నాడు. ఆయన తిరిగి ఇంక చివరికి ఎక్కడ దొరక్కపోతే అడవిలో ఎక్కడైనా ఉందేమో, ఆ అడవి ఎంతటి చిట్టడవంతే అక్కడికి గుర్రం కూడా వెళ్ళదు. అలాంటి అడవిలో గుర్రాన్ని ఒక చోట వదిలేసి కాలినడకన బయలుదేరి ఎంతో తిరిగాడు. అక్కడ తిండి లేదు, నిద్ర లేదు. ఆయనకి మనస్సులో ఒక్కటే ఏమిటంటే ఆ నీలమాధవుడు ఎక్కడున్నాడో చూడాలి అని. ఆయనకేం అహంకారం లేదు, నీలమాధవుడిని వెతకడానికి వెళ్తున్నాడు అంతే.
అలా వెళ్తే కనుక నిష్కామంగా భగవంతుడికి ప్రీతి. దాంతో ఒక చోట ఈయన కళ్ళు తిరిగి పడిపోతే ఒక చిన్న గొల్లపిల్లవాడు రూపంలో వచ్చాడు స్వామి. వచ్చి పాలు బట్టి చిరునవ్వు నవ్వి, నువ్వు వెళ్తున్న దారి కరెక్టే, అలాగే వెళ్ళు, నీకు దొరుకుతాడు అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు. ఈయన ఎవడో దివ్య పురుషుడు అయ్యి ఉంటాడేమో, జగన్నాథుడు అని తెలియదు. నమస్కారం చేసుకుని వెళ్ళాడు అడవిలోకి. వెళ్ళేసరికి తీరా ఒక చోటకి వెళ్ళాక లలిత అని ఒక అమ్మాయి కనిపించింది. ఈయనకి అప్పటికే వివాహం అయిపోయింది విద్యాపతికి. అయితే లలిత అనే అమ్మాయి కనిపించి, ఈ అమ్మాయి ఎక్కడో నీళ్లు పట్టుకుంటుంది. అప్పుడు చూశాడు ఈయన. ఈ అమ్మాయి కూడా ఈయన్ని చూసింది. ఆ అమ్మాయి యవ్వనంలో ఉందన్నమాట, ఇంకా అవివాహిత. దాంతో ఈయన్ని చూడగానే మనసు పాడేసుకుంది. మెల్లిగా ఆ అమ్మాయితో అలవాటు అయ్యాక మా నాన్నగారు ఉన్నారు విశ్వావసు అని. మనకి పూరీ క్షేత్రంలో విశ్వావసు, గుండీచ వీళ్ళందరూ చాలా ముఖ్యమైన వాళ్ళు. ఈ విశ్వావసు వంశం వాళ్ళు ఇప్పటికీ పూరీలో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఆ విశ్వావసు అనే ఆయన మా నాన్నగారు ఇక్కడ కోయగూడానికి దొర ఆయన, రండి ఆయన దగ్గరికి తీసుకువెళ్తాను అని చెప్పి తీసుకువెళ్ళాడు. ఈ గూడానికి తీసుకువెళ్ళాడు. అక్కడికి విశ్వావసు ఆ అమ్మాయి తీసుకువెళ్తే పరిచయం అయింది. నాయన నువ్వు ఎక్కడో తిరిగి వస్తున్నట్టున్నావు, ఉండు మా గూడెంలో, ఇంతకీ ఏ పని మీద వచ్చావు అన్నాడు. ఆలోచించి చెప్పలేదు, ఏదో ఒక పని మీద వచ్చాను, ముఖ్యమైన పని మీద అని చెప్పి ఆ గూడెంలో ఉంటున్నాడు. అలా ఉంటూ ఉంటే ఏమవుతుంది, ప్రతిరోజు రాత్రి ఈ విశ్వావసు ఎక్కడికో కాగడా పుచ్చుకుని వెళ్తూ ఉంటాడు. మళ్ళీ తెల్లవారేసరికి వచ్చేస్తూ ఉంటాడు. ఆ వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్తాడు, వచ్చేసరికి దివ్యమైన పరిమళం. అతను వస్తూ ఉంటేనే గూడెంలోకి అక్కడ వరకు ఆ పరిమళం తెలుస్తూ ఉంటుంది. ఇదేమిట్రా, ఏదో విచిత్రం జరుగుతోంది. అయితే నేను అనుకున్న రహస్యం ఇక్కడ ఉందేమో అని ఈ లోపల ఈ లలితకిను ఈయనకి కొంచెం ప్రేమ చిగురించింది. ఆ అమ్మాయి మనసు బారేసుకుంది. దాంతో నెమ్మదిగా అడిగాడు, మీ నాన్నగారు ఎక్కడికి వెళ్తున్నారు రోజు అని. అంటే అదొక పెద్ద దేవరహస్యం, మా గూడానికి సంబంధించింది, అది ఎవ్వరికీ చెప్పకూడదు, ఇప్పటిదాకా మా జీవితకాలంలో ఎప్పుడూ ఎవరికి చెప్పలేదు అని చెప్పింది ఆ అమ్మాయి. అంటే ఓహో అలాంటిదా, ఏదో నీలమాధవుడు నీలాచలానికి సంబంధించిన రహస్యమా అన్నాడు. అనేసరికి ఆశ్చర్యపోయి ఏమో నాకు తెలీదు అని. మన వాడికి అర్థమైపోయింది, ఓహో అయితే ఆ నీలమాధవుడికి విశ్వావసుకి ఏదో సంబంధం ఉంది. పెళ్ళిగా ఈ అమ్మాయి ప్రేమను ఎక్స్ప్రెస్ చేసేసరికి సరే అయితే మన ఇద్దరం వివాహం చేసుకుందాము అని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగాడు. అడిగితే ఆయన సంతోషం, ఆయన ఇన్నాళ్ళ నుంచి నేను చూస్తున్నాను, నీకన్నా యోగ్యుడు ఎవడు దొరుకుతాడు నాకు, మీరిద్దరు వివాహం చేసేసుకోండి అని చెప్పి ఇచ్చేసాడు. ఇదే నాకు తెలిసి ఈ యుగంలో, మన మహాయుగంలో కృతయుగం నుంచి మొదలుపెట్టి ఒక సామాన్య మానవుడు చేసుకున్న కులాంతర వివాహం మొట్టమొదటిది ఇదే పురాణాల్లో. ఒక సామాన్య మానవుడు, కొన్ని ఋషులు అలాంటి చోట్ల కొన్ని జరిగాయి, కానీ కులాంతర వివాహం ఒక సామాన్య మానవుడు చేసుకున్నది ఇదే. తర్వాత మామగారు పిలిచి, చాలా సంతోషం నాయన, నీలాంటి యోగ్యుడైన వాడు దొరికాడు, నువ్వు ఏది అడగలేదు అసలు, అంతటి యోగ్యుడైన వాడివి, నీకేం కావాలి చెప్పు, నేను నా సంతోషం కొద్దీ ఏదైనా ఇస్తాను అని. వెంటనే మీరు ప్రతిరోజు రాత్రి కాగడా పుచ్చుకు ఎక్కడికో వెళ్తున్నారు కదా, అక్కడికి నన్ను కూడా తీసుకువెళ్ళండి అని. చూడండి, పాపం స్వార్థం ఏమీ లేదంతే, భగవంతుని చూడాలి. దాంతో ఆయన బాధపడిపోయి, నిన్ను తీసుకువెళ్ళడానికి కుదరదు అక్కడికి, అది మాకు ఒక దేవరహస్యము, కుదరదు అన్నాడు. దాంతో భార్య దగ్గరికి వచ్చి చెప్పాడు, ఏమిటి దేవరహస్యం ఏంటి అసలు, అదేమిటి అంటే, ఆవిడ చెప్పకూడదండి, అది మాకు నియమము అని. అంటే నేను నీ భర్తని నా దగ్గర నువ్వు చేసుకోకూడదని రహస్యాలు ఉంటాయి. ఆ భార్యాభర్తలు అంటే అర్ధాంగి అన్నారు కదా, సర్లే అయితే వదిలే అన్నాడు. అప్పుడు ఆవిడికి బాధ వేసేసింది, ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది అనమాట. దాంతో అయ్యో లేదండి మీకు చెప్పేస్తున్నాను, నీలమాధవుడని భగవంతుడు తన శరీరంతో ఒక చోటు ఉన్నాడు, ఒక గుహలో. మా నాన్నగారు అక్కడికి వెళ్తూ ఉంటారు రాత్రి నీలాచలం పైకి, అంటే అయితే నన్ను అక్కడికి తీసుకువెళ్ళమను. ఇంకా వెళ్ళి అడిగింది ఆ అమ్మాయి. అడిగితే అప్పుడు అతను చాలా బాధపడ్డాడు విశ్వావసు. అతనేం బాధపడ్డాడంటే, ఇప్పటిదాకా నీలమాధవుడు నా ఒక్కడి సొంతమే అనుకున్నాడు, ఇప్పుడు ఇంకొక మనిషి వస్తున్నాడు, నా భార్యని, నా కూతుర్ని, నా గూడెం వాళ్ళని ఎవరిని తీసుకెళ్ళలేదు నా జీవితంలో, ఇప్పుడు ఇంకొక మనిషి వచ్చి నీలమాధవుడిని చూస్తున్నాడు, నాకే సొంతమైన నీలమాధవుడిని ఇంకొకడు కూడా చూస్తున్నాడు. ఈ భావన మంచిదేనా? మళ్ళీ రజోగుణం. భగవంతుడు కనిపిస్తే 10 మందితో ఆ దర్శనాన్ని పంచుకోవాలి అని ఉండాలి. చూడండి, మళ్ళీ అతనికి కూడా రజోగుణం. మొదటి ఇంద్రజుమ్నుడికి అంతే, ఇతనికి ఎంత, నా ఒక్కడికే దక్కాలి, ఇంకెవరికి దక్కకూడదు ప్రపంచంలో. భగవంతుడు ఏం చేస్తాడంటే విచిత్రంగా, మన నీలమాధవుడు కాళ్ళు అన్నాళ్ళు పట్టుకున్నాడు, ఆయన వదులుతాడా? మనం సాధన చేస్తున్నాం అనుకోండి, మన బిందెకి సొట్టలు ఉంటాయి, అవన్నీ స్వామి ఓపిగ్గా ఒక సుత్తి తీసుకొచ్చి, చెక్క సుత్తి, ఒక్కొక్కటి తీస్తాడు. మన జీవితాల్లో కూడా చూస్తూ ఉంటాం. మామగారేమో కూతురు మాట కాదనలేడు, కొత్త అల్లుడి మాట కాదనలేడు అసలు. నా అంతా ఆయన ఆలోచించి, సరే అయితే నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను, కానీ ఒక షరతు, నీ కళ్ళకి నేను గంతలు కట్టేస్తా, నేను ఎప్పుడైతే గంతలు విప్పానో అప్పుడే నువ్వు చూడాలి, నా చేయి పుచ్చుకుని రావాలి, మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు గంతలు కట్టేస్తా, అది నీకు ఒప్పందం అయితే కనుక తీసుకువెళ్తా అన్నాడు.
ఈ విద్యాపతి చిరునవ్వు నవ్వి సరే తీసుకెళ్ళండి అన్నాడు. ఇతనేం చేశాడు, వెళ్లే ముందు ఇన్ని ఆవాలు తీసుకుని వాటిని తన ఉత్తరీయం అంచున మూట కట్టాడు. కట్టి దానికి ఒక చిన్న కన్నం పెట్టాడు అనమాట. పెట్టి మామగారితో సరే బయలుదేరండి అన్నాడు. ఆయనేమో కళ్ళకి గంతలు కట్టేసి కూడా తీసుకువెళ్ళాడు. ఆయన చేయి పట్టుకున్నాడు. పట్టుకుని లాక్కెళ్తుంటే ఇతను ఒక చేత్తో ఆ ఆవాల్ని కొంచెం 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 అలా పిండుకుంటూ వెళ్తున్నాడు. చివరికి ఒక చోటకి తీసుకువెళ్ళాక విప్పాడు గంతను. విప్పేసరికి అక్కడ మొట్టమొదటి జరిగిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ ఒక చిన్న కుండం లాంటిది ఉంది. ఆ కుండంలో ఒక కాకి ఎగురుకుంటూ వచ్చి మునిగిందిట. రాత్రివేళ సామాన్యంగా కాకులు ఎగరవు. అలాంటిది విచిత్రం. ఎందుకు అంటే మనకి దాని గురించి చెప్పడానికి భగవంతుడు అలా చేశాడు. అది వచ్చి మునిగిందిట. మునగ్గానే విచిత్రం పైకి లేస్తూ ఉంటే ఒక దివ్య విమానం వచ్చి అది దివ్య పురుషుడి కింద మారిపోయి ఆ విమానంలోకి వెళ్ళిపోయింది. ఆ కుండం అంత పవిత్రమైంది. ఎక్కడుందండి ఆ కుండం? అది ఇప్పటికీ ఉంది. మీకు ఎక్కడుందో కాసేపు పోయాక చెప్తా. ఇప్పటికీ ఉంది. అందులో నీళ్లు ఎంత పవిత్రమైనవంటే ఇంత బాటిల్ నీళ్లు రూపాయలకి అమ్మేస్తున్నారు. ఇప్పటికీ ఉంది ఆ కుండం. నేను చెప్పిన కుండం అది ఎక్కడుందో మీకు చెప్తా కాసేపు పోయాక. అందులో నీరు అసలు ఒక చుక్క దొరకగలిగితే సామాన్యం కాదు అది. అందుకే అది దాని విలువ తెలిసి దేవస్థానం వాళ్ళకి తెలిసి ఆ కుండాన్ని మొత్తం మూసేశారు ఇప్పుడు. కానీ దానికి రెండు రహస్యాలు ఉన్నాయి. ఒకటి కుండం మీకు కనిపిస్తుంది అందరికీ. రెండోది ఒక దివ్యమైన రహస్యం ఉంది. అదేమిటో కూడా మీకు కాసేపట్లో చెప్తాను. నేను కుండం గురించి చెప్తాను. అయితే ఆ కాకి చూసి అయ్యి బాబాయ్ కుండానికి ఎంత శక్తి ఉందంటే నీలమాధవుడికి ఎంత శక్తి ఉంటుందో అని చెప్పి వెళ్ళాడు. వెళ్తే అక్కడ చూస్తే స్వామిది అపూర్వమైన స్వరూపం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అని చూసి ఆశ్చర్యపోయి అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నాడు స్వామి, ఇది మూర్త లేకపోతే నిజంగా మనిషి అక్కడ ఉన్నాడా అంటే శరీరంతో ఉన్నాడా, మనిషి కాదు భగవంతుడు అనుకున్నాడు. ఆయనకి శంఖచక్ర గదా పద్మాలుండి విచిత్రంగా ఈ పద్మం పైన లక్ష్మీదేవి కూర్చుని ఉంది కదులుతూ. ఇది గుర్తుపెట్టుకోండి, నీలమాధవ స్వరూపానికి స్పెషాలిటీ. ఎందుకంటే మీకు ఆ స్వరూపం ఒక చోటు ఉంది పూరిలో, చెప్తాను నేను. ఆ స్వరూపానికి స్పెషాలిటీ ఏమిటంటే శంఖచక్ర గదా పద్మాలుండి పద్మం పైన లక్ష్మీదేవి ఉంటుంది. అది చూసి ఆశ్చర్యపోయి నమస్కారం చేశాడు. ఒక నిమిషం అయిందంటే మన తిరుపతి దర్శనం దగ్గర లాగేస్తారు, అలాగే విశ్వావసురా అని చెప్పి మళ్ళీ గంతలు కట్టేసాడు. చాలు నీకు ఇంకా నువ్వు చూసింది పద అని చెప్పి. దాంతో ఈయనకి ముద్రించుకుపోయింది. వెనక్కి వచ్చేసాడు. వచ్చేసాక వర్షాకాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఎందుకు వర్షాకాలం? ఆవాలు. ఆడవాళ్ళు అందరూ వెంటనే చెప్పేస్తారు, ఎందుకంటే అక్కడ పోపేసాడు మాడిపోతుందేమో అని వీళ్ళకి తెలుసు. దాంతో ఆవాల కోసం చూస్తున్నాడు. వర్షాకాలం వచ్చింది. రాగానే అప్పుడు ఒక రోజు బయలుదేరాడు రహస్యంగా. బయలుదేరి వెళ్ళి చూస్తే తను వేసిన ఆవాలన్నీ చిన్న చిన్న పసుపు రంగు పువ్వుల్లో వస్తాయి చూసారు ఆవాలు, ఆ దారి కనిపిస్తూ వచ్చింది. దాంతో అక్కడికి వెళ్ళేసరికి ఆ కుండం కనిపించింది, నీలమాధవుడు కనిపించాడు. ఆహా పొంగిపోయాడు. ఇన్నాళ్ళకి నేను అనుకున్న సాధించాను, ఇప్పుడు మహారాజు దగ్గరికి వెళ్ళాలి అనుకుని ఇక్కడికి వచ్చి, అయ్యా నేను ఫలానా రాజ్యంలో ఉద్యోగం చేస్తున్నాను, మీ అమ్మాయిని ఇప్పుడు కాపురానికి తీసుకువెళ్ళిపోతాను, నేను ఇంక ఇక్కడ ఉన్నది చాలు, నేను ఉద్యోగానికి వెళ్ళాలి అన్నాడు. ఆయన సంతోషించి సరే అని చెప్పి అన్ని కానుకలు అవన్నీ ఇచ్చి పంపించాడు కాపురానికి. వీళ్ళు అక్కడికి వెళ్ళాక ఏం చేశాడు, రాజు దగ్గరికి వెళ్ళా, నీలమాధవుడు దొరికాడు నాకు అని చెప్పాడు. ఆయన పొంగిపోయాడు. ఎలా ఉన్నాడు స్వామి అసలు అంటే అచ్చం అక్కడ ఒక మానవాకారంలో నించున్నట్టున్నాడు, కరచరణాదులతో కదులుతున్నాడు నీలమాధవుడు అంటే. అయితే సరే పద అని చెప్పి పరివారం అంతటిని వేసుకు బయలుదేరాడు, మొత్తం పరివారం. కాకపోతే ఈయన చెప్పాడు ఆ కోయగూడానికి దానికి చాలా అవినాభావ సంబంధం ఉంది, వాడు వదలరు అంటే. వాళ్ళు వదలకపోతే ఎంత, నేను ఇంద్రజుమ్న మహారాజుని అని చెప్పి మొత్తం పరివారం వేసుకు బయలుదేరి దారిలో గుండీచి ఆవిడ కూడా బయలుదేరింది కూడా. ఆవిడ కథలో చాలా కీలకం అనమాట, తర్వాత చెప్తాం మీకు. ఆవిడ కూడా బయలుదేరితే ఆవిడతో అన్నాడు, ఇన్నాళ్ళు ఆ విశ్వావసు దాచేసుకున్నట్ట విగ్రహాన్ని, ఇప్పుడు నేను కొల్లగొడతాను, ఇక్కడి నుంచి నీలమాధవుడు నాకే సొంతం అవ్వాలి, ఆ విశ్వావసు కాదు అన్నాడు. చూడండి ఇంకా వదలలేదు ఆ గుణం. దాంతో వెళ్ళాడు అక్కడికి. ఈ లోపల ఏమైంది, ఒక ఇసుక తుఫాన్ వచ్చి ఆ ఆవాలో మొక్కలన్నీ ఎగిరిపోయాయి. దాంతో విశ్వావసు దగ్గరికి వెళ్ళి అతన్ని పట్టుకుంటే నేను చూపించను అన్నాడు. బలవంతంగా అతన్ని లాక్కుని తీసుకువెళ్ళారు బంధించి. తీసుకువెళ్ళి తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ కుండ ఉంది కానీ ఆ గుహలో స్వామి లేడు, అంతర్ధానం అయిపోయాడు. లేడు నీలమాధవుడు. అంతర్ధానం అయిపోయేసరికి ఈ విశ్వావసువే మాయం చేస్తాడు అని చెప్పి ఇతన్ని బంధించారు. పాపం కోయదొరని బంధించారు. బంధించి తీసుకువెళ్ళి కారాగారంలో వేశారు. బాగా కొట్టారు, అది ఎక్కడుంది చెప్పండి అని. అంటే నాకు తెలియదు, నేను తీయలేదు అని చెప్పాడు. నిజంగా స్వామి అంతర్ధానం అయిపోయాడు, ఇతను తీసింది కాదు అది. ఎందుకంటే కరచరణాదులతో మళ్ళాంటి వాళ్ళకి కనిపించకూడదు, అందుకని స్వామి అంతర్ధానం అయిపోయాడు. ఇతన్ని కొట్టాడు. ఎందుకండి అసలు ఈ నాటకం అంతా అంటే చూడండి ఎన్ని నాటకాలు ఆడిచ్చాడు. మొట్టమొదటి అక్కడ ఉన్నాను అని తను చెప్పాడు, అసలు చెప్పడం ఎందుకు, ప్రకటితం అవ్వడానికి. తర్వాత ఇతని ద్వారా వచ్చాడు, మళ్ళీ మాయమైపోయి ఇతన్ని కొట్టించాడు. ఎందుకంటే ఇతనిలో ఆ పచ్చి ఉంది, స్వామి నాకు మాత్రమే సొంతము అని. ఆ సొట్టు ఇదిగో ఇలాంటి వాటితోనే తీస్తాడు. నేను చెప్పాను కదా వరదలు వచ్చిన అమ్మాయి,
అలా మనలో ఏదైనా సొట్టు ఉంటే అక్కడే కొడతాడు అంతే స్వామి. దాంతో ఇతను నాకే సొంతం అనుకున్నాడు విశ్వావసు. కారాగారంలో పెట్టి ప్రతిరోజు 4 కొట్టేసరికి భగవంతుడు రక్షించట్లేదని తెలిసి, అయ్యో నేను ఇన్నాళ్ళు తప్పు చేశాను, భగవంతుడు నాకే సొంతం అనుకున్నాను, కాదు చాలా పొరపాటు అయిపోయింది అని అతను రియలైజ్ అయ్యాడు. అంటే అతన్ని రజోగుణం నుంచి సత్వగుణానికి ప్రమోట్ చేశాడు భగవంతుడు. అయిపోయింది. ఈ ఇంద్రజిమ్నుడు బాధపడి ఏం చేస్తాడు, ఇంకా నాకు తిండి వద్దు నీరు వద్దు అని చెప్పి అన్నీ మానేసి ప్రాయోపవేశం చేసి కూర్చున్నాడు. నాకు అందినట్టే అంది స్వామి, నువ్వు వెళ్ళిపోయావు, అలాంటప్పుడు నాకు స్వప్న సాక్షాత్కారం ఇచ్చి ఎందుకు చెప్పాను, కరెక్టేనా అది అని చెప్పి పాపం అలా కూర్చున్నాడు హఠం చేసి. అందరం ఆయన పిల్లలం, ఆయన జగన్నాథుడు కదా. దాంతో వెంటనే ఏం చేశాడు, అతనికి కనిపించి మళ్ళీను స్వప్న దర్శనం, నాయన నువ్వు ఒక పని చెయ్యి, ఇక్కడ సముద్రం దగ్గర చక్రతీర్థం అని ఒక ప్రదేశం ఉంది, అక్కడ బాంకీ ముహాన్ అని ఒకటి ఉంది. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, బాంకీ ముహాన్. ఆ ప్రదేశం చక్రతీర్థం అంటారు. చక్రతీర్థంలో ఇప్పటికీ మీకు ఆ బాంకీ ముహాన్ తెలుస్తుంది. అక్కడ ఒక చక్రం ప్రతిష్ఠించి ఉంది. మీరు వెళ్దురు స్నానం చేయడానికి చక్రతీర్థానికి, అక్కడ ఒక చక్రం లాంటిది ప్రతిష్ఠించి చక్రనారాయణ స్వామి ఆలయం అని ఉంది. ఆ చక్రం ఎక్కడ ప్రతిష్ఠించిందో దాన్నే బాంకీ ముహాన్ అంటారు అనమాట. ఆ బాంకీ ముహాన్ దగ్గర నేను ఒక దారు స్వరూపంలో కొట్టుకుని వస్తాను, అక్కడికి వచ్చి నన్ను తీసుకో నువ్వు, ఆ దారువుని శిల్పం కింద చెక్కించి నీ ఆలయంలో పెడితే అందులో నా బ్రహ్మ పదార్థాన్ని ప్రవేశపెడతా, అంటే నా ఆత్మని. ఆ దారువు నా శరీరం లాంటిది, నా ఆత్మ బ్రహ్మ పదార్థం. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఆత్మని ఎవరైనా తాకగలరా? కృష్ణ పరమాత్మ అంతటి వాడే చెప్పేశాడు, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయం చాపో నశోషయతి మారుత. ఆత్మని తాకే అవకాశం ఉన్నది కేవలం పూరిలోనే. ఇక్కడొక్కటే ఆత్మ సాలిడ్ మెటీరియల్ ఫామ్లో ఉంది. ఆత్మ ఇంకెక్కడ అలా దొరకదు మనకి పూరిలో. దాన్నే బ్రహ్మ పదార్థం అంటారు. అదేమిటో చెప్తా మీకు. నా ఆత్మని అందులో ప్రవేశపడతాను మూర్తిలోను, అందుకని నువ్వు ఇక్కడికి వచ్చి ఆ దారువుని తీసుకుని మా మూర్తుల్ని చెక్కిచ్చు అని చెప్పి ఆయన ఆదేశించాడు. దాంతో వెంటనే ఈయన బయలుదేరాడు. అక్కడ పోన్లే స్వామి అది ఇవ్వకపోతే ఇంకొకటి ఇచ్చాడు, ఇక్కడైనా నా పేరు బాగా పైకి వస్తుంది. బయలుదేరి వెళ్ళి ఆ బాంకీ ముహానికి వెళ్తే నిజంగానే ఇలా కొట్టుకుని వచ్చింది. పెద్ద దొంగ అనమాట. కొట్టుకొచ్చేసరికి అబ్బా భలే ఉందని చెప్పి స్వామి స్వరూపం. విచిత్రం ఏమిటంటే దానిపైన శంఖము, చక్రము, పద్మము, నాగలి ఆ గుర్తులన్నీ ఉన్నాయి వచ్చిన దారు మీద. గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ కనిపిస్తాయి. అవి ఇప్పటికీ కనిపిస్తాయి. ఎక్కడ కనిపిస్తాయో చెప్తా మీకు. అలాంటి గుర్తులన్నీ ఉన్న దారు కొట్టుకొచ్చింది. వస్తే సరే అని చెప్పి భటులారా తీసుకురండి బయటికి అన్నాడు. ఎంత ప్రయత్నించినా దాన్ని లాగలేకపోయారు బయటికి, ఎంత ప్రయత్నించినా. దాంతో ఏనుగుల్ని తెప్పించాడు, గుర్రాల్ని తెప్పించాడు. దాదాపు 5-6 వేల మంది భటుల చేత లాగిస్తే అంగుళం కూడా కదలలేదు. ఎందుకు కదలలేదు అంటే అప్పుడు అశరీరవాణి వినిపించి, నాయన నువ్వు ఆ విశ్వావసుని అవమానించావు, అతను మహాభక్తుడు స్వామికి, వెళ్ళి అతనికి క్షమార్పణ చెప్పి అతని చేత తీసుకొచ్చి తాకించు, అప్పుడు కదులుతుందని స్వామి చెప్పాడు అన్నాడు. అంతే, అహంకారం మొత్తం దిగిపోయింది. చూడండి, మహారాజు ఆ విశ్వావసు ఎంత 5 నిమిషాల్లో బంధిస్తానని బంధించి జైల్లో పడేశాడు. పడేసిన వాడు చివరికి వెళ్ళి అతని కాళ్ళే పట్టుకోవాలి. ఇప్పుడు అంతేనా? అలాగా తీస్తాడు సొట్ట. మహారాజుకైనా ఎవరికైనా స్వామి తీయదలుచుకుంటే అలా తీస్తాడు. ఎంత విచిత్రం. అప్పుడు ఇంద్రజుమ్న మహారాజు వెళ్ళి విశ్వావసు కాళ్ళు పట్టుకున్నాడు. స్వామి దారువు రూపంలో వచ్చాడు. ఆ దారువు బయటికి రావట్లే, మేము ఎన్ని విధాలుగా ప్రయత్నించినా. నీ వల్ల అవుతుంది అని స్వామి చెప్పాడు. అందువల్ల నువ్వు వచ్చి ఒక్కసారి దయ ఉంచి ఆ దారువుని తాకు, నేను చేసిన పనులకి నన్ను క్షమించు అని అడిగాడు. చూడండి, భగవంతుడు తలుచుకుంటే కనుక ఎలా అహంకారాన్ని సరిదిద్దుతాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. అతను వెంటనే మహదానంద పడిపోయి, అయ్యో నా స్వామి నా కోసం వేచి ఉన్నాడా అని చెప్పి సముద్ర తీరానికి వచ్చాడు. ఆ అంత పెద్ద దారువుని ఇలా తొయ్యగానే తేలికగా బయటకు వచ్చేసింది. దారువు వచ్చేసరికి ఇంకేముంది, మహదానందంతో దాన్ని ఊరేగించి తీసుకొచ్చి ఈ ఆలయం ప్రాంతంలో పెట్టారు. పెట్టాక ఇప్పుడు మూర్తులు చెక్కాలి. ఎవరు చెక్కుతారు? శిల్పులందరినీ పిలిచారు. నీలమాధవుడి రూపాన్ని తయారు చేయాలి అని అందరూ వచ్చారు. ఎవరైనా దానిపైన ఉలి పెట్టగానే ఆ ఉలి విరిగిపోవడం మొదలుపెట్టింది. ఎంతమందో ప్రయత్నించారు, వాళ్ళ వల్ల కాలేదు. అప్పుడు అనంత మహారాణా అని ఒక శిల్పి ఒక ఆయన వచ్చాడు. కొంతమంది చెప్తారు ఆయనే జగన్నాథుడే ఆ రూపంలో వచ్చాడు అని, కొంతమంది దేవశిల్పి విశ్వకర్మ వచ్చాడు అంటారు. కానీ ఎవరో ఒక మానవ శిల్పి రూపంలో వచ్చారు. వాళ్ళ వంశం వాళ్ళు ఇప్పటికే ఉన్నారు. అది విషయం. వచ్చి ఆయన అన్నాడు, మహారాజా ఇది సామాన్యమైన దారువు కాదు, పరబ్రహ్మ స్వరూపం. నేను ఈ దారువుతో మూర్తులు తయారు చేస్తా, కానీ నాకు 21 రోజుల సమయం పడుతుంది. ఎవ్వరూ లోపలికి రాకూడదు, నన్ను ఒక గదిలో లోపల పెట్టేసి ఉంచండి, 21 రోజులు అయ్యాక అప్పుడు నేనే బయటకు వస్తాను అని అంటే సరే అని చెప్పి లోపలికి పంపించారు. కొన్ని రోజులైంది, అయ్యేసరికి లోపల నుంచి ఉలి శబ్దం వినిపించట్లే, అప్పటిదాకా వినిపించింది. దాంతో పాపం గుండీచాకి అనుమానం వచ్చింది ఇంద్రజిమ్నుడి భార్యకి.
అయ్యో మనం అతను వెళ్తానంటే లోపలికి పంపించేసామండి, తిండి నీళ్లు ఏమీ లేవు, చనిపోయి ఉంటాడేమో అని భయపడి తలుపు తీసేద్దామని. ఆయన అన్నాడు, 21 రోజుల పాటు అనంత మహారాణి అనే ఆయన తెరవద్దన్నాడు కదా, తప్పు తెరవకూడదు అన్నాడు ఇంద్రజుమ్నుడు. కానీ ఆవిడది పాపం తల్లి మనస్సు, దాంతో అతను చనిపోయాడేమో అని బాధపడి తలుపులు తెరిపించింది. తీరా చూస్తే ఆయన లోపల లేడు, విగ్రహాలు మాత్రం సొగం చెక్కి ఉండిపోయాయి. అందుకే మీరు జగన్నాథుడి విగ్రహాలు చూస్తే కనుక చేతులు పూర్తిగా ఉండవు, కాళ్ళు ఉండవు, తల కూడా ఒక విచిత్రంగా ఉంటుంది, అలా చెక్కి ఉండిపోయాయి అంతే విగ్రహాలు. దాన్ని చూసి అయ్యో ఇదేమిటి, అది మనం వల్ల అలా మధ్యలో ఆగిపోయిందేనా తల్లి మళ్ళీ బాధపడడం మొదలుపెట్టింది. అప్పుడు నారదుడు దిగొచ్చి, నాయనా ఇది భగవన్ నిర్ణయం, ద్వాపర యుగానికి సంబంధించిన ఒక దైవరహస్యం ఉంది, దానివల్ల స్వామి అలాగ పెద్ద పెద్ద కళ్ళతో సొగం చేతులతో అలాగ దారు రూపంలో ఉండాలి అని ఆయన సంకల్పించాడు, అందుకని ఈ రూపంలో వచ్చాడు, ఇది మీరు అనుకుని చేసింది కాదు, మీరేం బాధపడకండి, ఇక్కడ సహస్ర అశ్వమేధ యాగాలు చెయ్యి అని చెప్పి నారదుడు చేయించాడు. ఎక్కడ జరిగేవి అంటే ఇంద్రజుమ్న పుష్కరిణి అని పూరిలో ఒకటి ఉంది ఇప్పటికీ, అక్కడ జరిగే సహస్ర అశ్వమేధ యాగాలు. తర్వాత నారదుడు అన్నాడు, బ్రహ్మగారి చేత ప్రతిష్ఠింపజేద్దాం, అందుకని మన ఇద్దరం కలిసి బ్రహ్మలోకానికి వెళ్దాం పద, బ్రహ్మగారిని పిలుచుకురావడానికి అన్నాడు. అనేసరికి ఆ గుండీచ పాపం బాధపడింది, అయ్యో మీరు బ్రహ్మలోకానికి వెళ్తున్నారా, మళ్ళీ మిమ్మల్ని చూస్తానో లేదో నేను అని విలవిలా ఏడ్చింది. ఏడిస్తే ఆయన అన్నాడు, అందులో ఏడవలసిందంత ఏముంది, నారదుడితో పాటు కలిసి వెళ్తున్నాను, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను కదా, నువ్వేం బాధపడకు, క్షేమంగా వస్తాలే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారిని కలిసి ఆహ్వానిస్తే ఆయన సరే నేను నా పరివారంతో సమస్త దేవతాశక్తులతో వచ్చి జగన్నాథుడిని ప్రతిష్ఠ చేస్తా, బ్రహ్మ పదార్థాన్ని ప్రవేశపెడతాను అని ఆయన మాట ఇచ్చాక కిందకు వచ్చారు. వచ్చి చూసేసరికి అక్కడ అసలు ఆలయం కాకుండా మొత్తం మారిపోయి ఉంది, ఆ జనాలు, తన రాజప్రసాదం, తన భార్య పిల్లలు ఎవ్వరూ లేరు. ఇదేమిటా అని ఆశ్చర్యపోయాడు. జరిగింది ఏమిటంటే ఆయన బ్రహ్మలోకానికి కొంచెం కాలమే వెళ్ళొచ్చాడు, కానీ లోపల ఇక్కడ కొన్ని యుగాలు నడిచిపోయాయి. 420 BCE సమయానికి కిందకు వచ్చాడు మళ్ళీ, బిఫోర్ కామన్ ఎరా అంటాం కదా మనం అప్పటికి. అదేమిటండి అలా ఎలా జరిగింది అంటే, దీన్నే ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్పారు. చూడండి మనకి ఫిజిక్స్లో ఒకటి వస్తుంది, క్లాక్స్ ఆన్ శాటిలైట్స్ ఆర్ అహెడ్ ఆఫ్ దోస్ ఆన్ ఎర్త్ బై ఫ్యూ సెకండ్స్ అని. అలాగా బ్రహ్మగారి కాలమానం వేరు, ఇక్కడ కాలమానం వేరు, ఇక్కడికి వచ్చేసరికి అంతా మారిపోయింది. ఇంతకీ ఇక్కడ ఏం జరిగింది అంటే, గాలమాధవుడు అని ఆ సమయంలో ఒక రాజు ఆ ఉత్కళ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన ఒకసారి అలా వెళ్తూ ఉంటే గుర్రానికి ఒకటేదో తగిలి కింద పడిపోయాడు. ఏమి తగిలిందా అని తవ్వించి చూస్తే ఒక ఆలయం తాలూకు చక్రం కనిపించింది, అదే ఆ నీల చక్రం. అప్పుడు మొత్తం తవ్వితే ఆలయం దొరికింది. ఆలయం ఇంద్రజుమ్నుడు నిర్మించిందా కాదా తెలియదు, ఎందుకంటే తర్వాత చాలా యుగాలు అయ్యాయి కాబట్టి బోలెడు మంది నిర్మించి ఉండొచ్చు. అప్పుడు ఆ ఆలయాన్ని చక్కగా పునర్నిర్మింపజేసి అందులో స్వామిని ప్రవేశపెట్టి పూజ చేయడం మొదలుపెట్టాడు అతను. ఈ ఇంద్రజుమ్నుడు అక్కడికి వచ్చేసరికి ఇద్దరి మధ్య వాదన ప్రారంభమైంది. ఆయన అంటాడు, అది నా ఆలయము, నాకు కనిపించింది అంటాడు. ఇంద్రజుమ్నుడు నేను కట్టించా అంటాడు. నువ్వెక్కడ కట్టించావు అంటే ఎన్నో యుగాల క్రితం అంటే అందరూ నవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు ఇంద్రజుమ్నుడు నీరు కారిపోయాడు. పాపం చూడండి అంతటి అహంకారం ఏమైపోయింది. ఇప్పుడు మోకాళ్ళ మీద కూర్చుని మోకరిల్లి, స్వామి ఏమిటిది, ఆలయం నీలమాధవుడు అని బయలుదేరాను, చివరికి ఇప్పుడు వెనక్కి వచ్చి చూస్తే నా భార్య లేదు, నా పరివారం లేదు, నా కోట లేదు, నా ఎవ్వరూ లేరు, ఎన్నో యుగాలు గడిచిపోయాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి నా వంశం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు కూడా, అలా ఉంది పరిస్థితి, ఏమిటిది అని బాధపడితే ఆలయం ఆయనకు నిర్మించిందే అని ఒక తాబేలు సాక్ష్యం చెప్పింది. ఆకూపరం అని దాని పేరు అనమాట. ఆ తాబేలు వెంటనే ఇతనే కట్టించాడు ఆలయం, నాకు తెలుసు, నేను కృతయుగం నుంచి ఉన్నాను అని సాక్ష్యం చెప్పింది. అలాగే భుషుండి అని ఒక కాకి ఉంది, భుషుండి అంటారు. ఆ కాకి ఇప్పటికీ మన ఆలయంలో ఉంది, ఒక చోట చెప్తా. ఆ భుషుండి అనే కాకి వచ్చి అవును ఇతనే కట్టించాడు నేను చూశాను. అలాగే కల్పవృక్షం ఉంది. ఆ కల్పవృక్షం నిన్న మీరు చూసి వచ్చి ఉంటారు, కల్పవటం. ఆ కల్పవృక్షం ఈ ఆలయం కట్టించే కన్నా ముందే ఉన్న వృక్షం. అందరూ సాక్ష్యం ఇచ్చేసరికి గాలమాధవుడిని నమ్మలే. అప్పుడు బ్రహ్మగారు తన పరివారంతో వచ్చారు. ఎక్కడ దిగారు ఆయన అంటే, ఇక్కడ స్వర్గద్వారం అని ఒక సముద్ర తీరం ఉంది, నేను చెప్పాను కదా, అటు పక్క చక్రతీర్థం అంటారు, ఇటు పక్క స్వర్గద్వారం అంటారు. ఆ స్వర్గద్వారం దగ్గర బ్రహ్మగారు తన పరివారంతో దిగారు, అందుకే అంత పవిత్రమైన ప్రదేశం. చక్రతీర్థం ఎందుకు పవిత్రం అంటే, ఇందాక స్వామి కొట్టుకుని వచ్చింది అక్కడికే. ఆ రెండు చాలా పవిత్రమైన తీర్థాలు స్నానం చేస్తే. అప్పుడు బ్రహ్మగారు వచ్చి, నాయన అతను చెప్తుంది సరైందే, ఇంద్రజుమ్నుడిదే ఆలయం అని చెప్పారు. చెప్పేసరికి సరే నన్ను క్షమించండి అని చెప్పి గాలమాధవుడు ఈ ఊరు వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు. ఈ ఊరు వదిలేయడం అంటే ఏమిటో గుర్తుపెట్టుకోండి. మీరు వారణాసి వెళ్ళి ఉంటారు కదా చాలామంది. వారణాసిలో పంచకోశ యాత్ర అంటారు, తెలుసా మీకు? అదే అసలైన వారణాసి. మిగతాది వచ్చిందంతా
తర్వాత మ్యాప్లోకి వచ్చింది. అలాగే పూరిలో కూడా ఆ శంఖంలో ఏదైతే ఉందో అది మాత్రమే నిజమైన జగన్నాథపురి. నేను అందుకే ఆ శంఖం బొమ్మ గీయించి ఇచ్చింది. మిగతాదంతా తర్వాత ఏర్పడిన పురీ క్షేత్రం. అందులో ఆ కింద టిప్ ఉంది చూడండి, అంటే నెంబర్ 5 అని ఒక చిన్న శివలింగం ఉంది. ఆ శివలింగం దగ్గర ఆ 4 అని ఉన్న చోట ఇంద్రజుమ్న పుష్కరిణి అని ఒకటి ఉంది. ఆ ఇంద్రజుమ్న పుష్కరిణిను ఆ 5 దాటాక ఉన్నదంతా పూరి కాదు, అక్కడికి వెళ్ళిపోయాడు గాలమాధవుడు. అంటే అతనికి శిక్షలాగా దేశ బహిష్కరణలాగా పురీ క్షేత్రం నుంచి బహిష్కరించి అవతలకి పంపించేశారు. అప్పుడు ఇంద్రజుమ్న మహారాజు వచ్చి నమస్కారం పెట్టుకుంటే స్వామి సాక్షాత్కరించాడు. జగన్నాథ ప్రభువు ఆ మూర్తులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సాక్షాత్కరించి, స్వామి ఏమిటి నీ ఆదేశం అంటే చెప్పాడు స్వామి, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది అన్నాడు, నాకు ప్రాకృతమైన హస్తాలు పాదాలు లేవు. పాదాలు అసలు లేవు ఆ మూర్తికి, హస్తాలు కూడా మీరు చూస్తే ఇక్కడ దాకానే ఉంటాయి ఇలాగా. అవి లేకపోయినా సరే మరి ఇప్పుడు భక్తుల్ని దగ్గరికి చేసుకోవాలంటే ఆ హస్తాలు లేవు, భక్తుల దగ్గరికి వెళ్ళాలంటే పాదాలు లేవు. ఎలాగా అంటే నాకు అవేవి అక్కర్లేదు, నా కళ్ళతోనే నేను వాళ్ళని పాలిస్తాను అని చెప్పాడు. అందుకే స్వామి కళ్ళు ఇంతంత ఉంటాయి. మీరు అసలు దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ కన్ను కనిపించగానే ఒక్కసారి ఒళ్ళు పులకేసినా చూసావా స్వామి వచ్చేసాను, నేను ప్రెజెంట్ వేసుకుంటున్నాను నమస్కారం అని. ఆ కళ్ళు అంత ఉంటాయి చక్కగా. ఆ కళ్ళతో నేను పరిపాలిస్తా, రెప్ప కూడా వెయ్యను, అందుకే నాకు రెప్పలు ఉండకూడదు అని స్వామి ఆదేశం ఇచ్చాడు. అలాగే తర్వాత ఒక మాట అన్నాడు, నాయన నీ భార్య ఇప్పుడు లేదు కానీ ఎంత సాత్వికురాలంటే తల్లి అల్లాడిపోయేది, అంత మంచి మనస్సు. అలాగే నీ ఆలయం కోసం అని నిన్ను వదిలేసుకుంది. నేను ఒక వరం ఇస్తున్నా. ఇంద్రజుమ్నుడు ఒకటి అడిగాడు, ఏమిటంటే స్వామి ఇన్ని అహంకారాలు ఎందుకు వచ్చాయంటే నువ్వు నాకు చెందిన వాడివే అనుకున్నాను, ఒక చిన్న పని చేసి స్వామి నా వంశం అంటూ ఏది లేకుండా నిర్వంశం చేసి పాడే అని అడిగాడు. ఎవడో అలా అడగడు కదా. ఇప్పుడు అందరూ కూడా మనవల కోసం మునిమనవల కోసం లక్షల కోట్లు కూడబెట్టుకునే బాపత్తు. ఆయన ఎంత నిస్వార్థంగా అడిగాడంటే నా మొత్తం వంశాన్ని నిర్వంశం చేసి, ఎందుకంటే భవిష్యత్తులో ఎవడైనా వచ్చి నేను ఇంద్రజుమ్నుడి 20వ తరం వాడిని, ఈ ఆలయం నాకు చెందింది అంటాడేమో. చందకూడదు స్వామి, ఇంకిక్కడి నుంచి నువ్వు జగన్నాథుడివి, జగత్తులో ప్రతి జీవికి నువ్వు చెందాలి, ఎవడైనా నీ దగ్గరికి డైరెక్ట్గా రావాలి, ఇక్కడ రాజు పేద అలాంటివి ఏవి ఉండకూడదు, అందుకని తీసేయన వంశాన్ని అన్నాడు. స్వామి సంతోషించి అక్కడ నీ భార్య అంత త్యాగం చేసింది, ఇక్కడ నువ్వు ఇంత త్యాగం చేస్తున్నావు, నీకో వరం ఇస్తున్నాను అన్న, నేను సంవత్సరానికి ఒకసారి 9 రోజులు నీ భార్య గర్భంలో కొలువుంటాను అన్నాడు. సంవత్సరానికి ఒకసారి 9 రోజుల పాటు నీ భార్య, అంటే మన స్త్రీలకి 9 నెలలు ఎలాగో స్వామికి 9 రోజులు అంతే కదా, సంవత్సరానికి ఒకసారి 9 రోజులు నీ భార్య గర్భంలో నేను కొలువు ఉంటాను అని స్వామి వరం ఇచ్చాడు ఆ గుండీచకి. ఆవిడ లేదు అప్పటికి. అదే జగన్నాథ రథయాత్ర. ప్రతి సంవత్సరం ఇప్పటికీ స్వామి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు. ఎలా నిలబెట్టుకుంటున్నాడండి అంటే స్వామి ఆదేశంతో, ఇప్పుడు మీరు చూస్తే కనుక మీ మ్యాప్లో 20వ నెంబర్ ఉంది, దాన్ని గుండీచా మందిరం అంటారు. ఒక చిన్న స్క్వేర్లా గీసాడు చూడండి. ఆ గుండీచా కోసం అక్కడ ఒక మందిరం కట్టించారు. గుండీచా మందిరం అంటే అందులో దేవీ దేవతలు ఉంటారు అనుకున్నారు, ఎవరో ఉండరు, ఖాళీగా ఉంటుంది అది. ఆ మందిరంలో ఒక రత్నవేది ఉంటుందన్నమాట. సంవత్సరానికి ఒకసారి స్వామిని తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టి 9 రోజుల పాటు అక్కడే ఉంచుతారు. మూల విరాట్ని ఉత్సవ విగ్రహాలని కాదు, మూల విరాట్లు 3 తీసుకువెళ్ళిపోయి సంవత్సరంలో ఒకసారి 9 రోజుల పాటు అక్కడ ఉంచి 9 రోజులు అయ్యాక మళ్ళీ ఆలయానికి తీసుకొస్తారు. స్వామి బయటకు వస్తాడు 9 రోజులు. అది ఎందుకు అంటే ఆవిడ గర్భంలో నేను కొలువు ఉంటాను 9 రోజుల పాటు సంవత్సరానికి అని స్వామి వరమిచ్చాడు. ఏమి కారుణ్యం చూడండి స్వామిది. అలాగా ఇంకిక్కడి నుంచి కోయ దొర విశ్వావసు ఎవరైతే ఉన్నాడో, పాప అంత త్యాగం చేశాడు కదా ఆయన, అతని వంశస్థులే రథయాత్ర సమయంలో నన్ను ఎత్తుకు తీసుకువెళ్ళి రథం పైకి ఎక్కిస్తారు. ఆ సేవ వాళ్ళకి ఇస్తున్నా. అలాగే విద్యాపతి పాపం నన్ను ప్రకటించడానికి ఎంతో సేవ చేశాడు. అతనికి 2 భార్యలు. ఆ మొదటి భార్యకు పుట్టిన వాళ్ళందరూ ఆలయంలో అర్చన చేస్తారు. ఆ 2వ భార్యకి పుట్టిన వాళ్ళందరూ నా పాకశాలలో నాకు భోగు చేస్తారు, లలితకి పుట్టిన వాళ్ళందరూ అని చెప్పి స్వామి వరాలు ఇచ్చాడు. ఇప్పటికి కూడా మీరు నిన్న ఆలయానికి వెళ్తే చూసుంటారు, కొంతమంది బుట్టలతో ఇలా ఎత్తుకుని వస్తూ ఉంటారు ప్రసాదాలు. పగలైతే ఇంకా మీకు బాగా కనిపిస్తుంది. వాళ్ళందరూ ఆ విద్యాపతి వంశానికి చెందిన వాళ్ళు, లలితకు పుట్టిన వాళ్ళు. అలాగే ఆలయంలో అర్చన చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఆ విద్యాపతికి మొదటి భార్యకి పుట్టినవాళ్ళు, ఆ వంశం వాళ్ళు అనమాట. అలాగ స్వామి వ్యవస్థ అంతా ఏర్పాటు చేసేసి అలా చేయండి పూరీక్షేత్రంలో అని చెప్పాడు. ఇలా వచ్చింది పూరీక్షేత్రం. ఇప్పుడు అర్థమైందా మీకు? సర్వం శ్రీ జగన్నాథ చరణార విందార్పణమస్తు. శ్రీమాత్రే నమః. స్వస్తి. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. మొదటి ఛానల్ నండూరి శ్రీవాణి పూజా వీడియోస్. అన్ని కులాల వాళ్ళు పూజను తేలిగ్గా చేసుకోవాలనే తపనతో మేము చేసే పూజ డెమో వీడియోలన్నీ ఈ ఛానల్లో పెడతాం. రెండో ఛానల్ నండూరి సుశీల. నండూరి గారిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఎంతో మంది వేల మెయిల్స్ మెసేజ్లు పంపిస్తున్నారు. వాటిలన్నిటికీ నండూరి గారు ఇచ్చే సమాధానాలు ఈ
ఈ ఛానల్లో ఉంటాయి. అలాగే రాబోయే ముఖ్య పండుగల్ని ఎప్పటికప్పుడు మీకు ఈ ఛానల్ ద్వారా గుర్తు చేస్తూ ఉంటాం. మూడో ఛానల్ నండూరి శ్రీనివాస్ స్పిరిచువల్ టాక్స్. మహాత్ముల చరిత్రల గురించి, ఆలయాల రహస్యాల గురించి, మంత్ర రహస్యాల గురించి చెప్పే వీడియోలన్నీ ఈ ఛానల్లో ఉంటాయి. ఈ 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.